ఇన్స్టెంట్గా చేసే గోంగూర పచ్చడి. ఈ పచ్చడి కోసం ఇవాళ ఇక్కడ తీసుకున్నది ఎర్ర గోంగూర. ఆకులు చక్కగా వలిచేసుకుని దాంట్లో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసి రెండింటిని చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. యాక్చువల్గా పచ్చడి అంతా నూరుకున్న తర్వాత మనం తాలింపు వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను వన్ పాట్ రెసిపీ లాగా చూపిద్దామన్న ఉద్దేశంతో ముందుగానే తాలింపు పెడుతున్నాను. ఇది కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ మన తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి చక్కగా వేయించుకోవాలి. సాగర్ రోడ్ బిఎన్ రెడ్డిలో ఉన్న శ్రీశైలం స్వగృహ ఫుడ్స్కి మెల్లమెల్లగా ఆర్డర్స్ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే మెనూ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయగలరు. తాలింపు దినుసులన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాం. వెల్లుల్లిపాయలు ఒక్కసారి చితక్కొట్టి వేయడం బెస్ట్, లేదంటే అవి పేలే అవకాశం ఉంటుంది. పసుపు పొడి, కారం పొడి, కూర కారం, పచ్చి కారం, వివిధ రకాల కారం పొడులు, హెల్దీ లడ్డూలతో పాటు రెగ్యులర్గా పులావ్, స్నాక్స్, టిఫిన్స్ అన్నీ కూడా ఆర్డర్ మీద కుక్ చేసి సప్లై చేయబడతాయి. తాలింపు మంచిగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, గోంగూర కూడా వేసి మగ్గబెట్టేసుకుందాం. అయితే ఇక్కడ పచ్చిమిరపకాయల క్వాంటిటీ చూసి ఇదేదో బాగా కారంగా ఉంటుంది అనుకోవద్దండి. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు అస్సలు కారంగా లేవన్నమాట. అందుకనే కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాము. చక్కగా మగ్గిపోయిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ ఒక తిప్పు తిప్పి తర్వాత తాలింపు, వెల్లుల్లిపాయలు పెద్దగా రాకుండా గోంగూర కూడా వేసి మిక్సీలో తిప్పుకోవాలి. రెడీ అయిపోయిన పచ్చడికి కాస్త ఉప్పు యాడ్ చేసుకోవటం, అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకుంటే ఎక్స్ట్రా క్రంచ్తో పాటు ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. అయితే నూరుకున్న పచ్చడిని ముందుగా మనం తాలింపు పెట్టుకున్న గిన్నెలోనే వేసేసి చక్కగా కలిపేసుకుంటే తాలింపు అంతా కూడా మంచిగా కలిసి మంచి ఫ్లేవర్తో చక్కటి గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. టైటిల్లో లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, మెనూ సెండ్ చేస్తాము. మీ రిక్వైర్మెంట్ని బట్టి ఫుడ్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది.